హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో నేను మా యశ్విన్ బర్త్డే ఫొటోస్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసేయండి. ఇంకా ఫస్ట్గా వీడియో అయితే తీపించలేదండి, ఫొటోస్ అయితే తీసుకున్నాము, గుర్తుగా ఉంటాయని చెప్పేసి నేనైతే ఇప్పుడు యూట్యూబ్లో అయితే పెడుతున్నాను. ఎందుకంటే మనకి ఏదైనా పిల్లలు అనేసరికి స్వీట్ మెమరీలా ఉంటుంది కదా. సో అస్తమాను మనం ఇలా ఓపెన్ చేసి చూసుకోలేము కదా. సో మన ఫోన్లోనే అంటే ఎప్పుడు లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా చూసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి, ఓకేనా? ఇంకా వెళ్ళిపోదాము వీడియోలోకి. ఇంకా ఫస్ట్ పేజ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. క్లియర్గా కనబడుతున్నాయో లేదో నాకైతే తెలియట్లేదు. సో ఇక్కడ చూసారా మా యశ్విన్, ఇదిగండి. అప్పుడైతే అసలు స్టాండింగ్లో కూడా ఉండేవాడు కాదు, ఇప్పుడైతే పరుగులు వేసేస్తున్నాడు. ఇదిగండి. ఇంకా డెకరేషన్ అండి ఇవి. సో మంచిగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్ రాగానే ఇది. సో ఇక్కడైతే ఇలా మా ఇక్కడ ఫ్యామిలీ పిక్ అనమాట ఇది. సో ముగ్గురిమి అయితే ఇలా తీయించుకున్నాం అనమాట. ఇది ఏంటంటే కట్అవుట్ అంటారు కదా. సో ఆ కట్అవుట్కి అయితే తీయించుకున్నాము. సో ఫ్రెండ్స్, డెకరేషన్ ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి. యశ్విన్ ఫస్ట్ బర్త్డే. ఇంకా బెలూన్స్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇంక మేము ఈ డెకరేషన్ ఈ ఫొటోస్ చూసి సో మేమైతే వీడియో తీపించుకుంటే మనకి లైఫ్ లాంగ్ గుర్తుగా ఉంది కదా అనుకున్నాము. సో కానీ అవ్వలేదండి. సో మాకు ఉన్నంతలో అయితే ఈ విధంగా డెకరేట్ చేసాము. సో ఇక్కడైతే కేక్ అండి, ఇది 6 kgs కేకు ఫస్ట్ బర్త్డేకి. సో ఇక్కడ చూసారా ఎలా స్టాండ్ పట్టుకొని నించున్నాడు. ఇంకే మేము గుర్తుగా ఉంటాయని చెప్పేసి యశ్విన్ స్టిల్సే ఎక్కువ పెట్టించామండి. నా ఫ్రెండ్స్ కూడా ఇంకా చూపించలేదు. సో ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ చూసి ఎలా ఉన్నాయో కమెంట్ అయితే చేసేయండి, ఓకేనా? ఇదిగో ఇంకా ఫ్యామిలీ పిక్. నేనైతే పెళ్లి శారీయే కట్టుకున్నాను, ఇంకెక్కువ శారీస్ కూడా తీసుకోలేదు. యశ్విన్కి అయితే సూట్ తీసుకున్నాము. ఇంక మా హస్ కూడా బట్టలు అయితే తీసుకోలేదు అనమాట. ఉన్నంతలోనే సింపుల్గా ఇలా చేసామండి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి చూసారా ఇక్కడ ఫొటోస్ ఎట్లా ఉన్నాయో, బాగున్నాయా? ఎంత మంచిగా స్టిల్స్ అయితే ఇచ్చాడో. ఆ గ్రోసరీ దగ్గర చాలా క్యూట్గా ఉండేవాడండి, ఇప్పుడు పాడైపోయాడు అసలు. ఇది కూడా ఇంకొక స్టిల్ గ్రోసరీ దగ్గర, ఇది కూడా. సో నోట్లో పెట్టుకుంటే ఎంత మంచిగా ఉన్నాడో. ఇక్కడ చూడండి. ఇంకా కేక్ అయితే కటింగ్ చేస్తున్నాము. ఇంకా మా తోటకోళ్ళ వాళ్ళ అమ్మాయి, మా అంబిక వాళ్ళ పిల్లలు ఇద్దరు వీళ్ళు. సో ఫ్రెండ్స్, ఇది ఎట్లా కనబడుతుంది నాకైతే కనిపించట్లేదు. ఇంకా సింపుల్గా అయితే ఇలా జస్ట్ కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. డెకరేషన్ ఎట్లా ఉందో కూడా కమెంట్ అయితే చేసేయండి. ఇక్కడ పెట్టుకున్నాడండి ఎలా ఉందో. ఇంక ఇక్కడ కూడా పిల్లలతోనే ఎక్కువ హంగామాగా అయితే ఏం చేయలేదండి, సింపుల్గా చేసుకున్నాము. ఒక 150 మెంబర్స్కి అయితే భోజనాలు కూడా పెట్టుకున్నాము. ఇదిగండి. ఇక్కడైతే ఫోటో తిరిగేసి ఉంది. ఇవి తిరిగేసి ఉన్న ఫొటోస్. ఇవి చెప్పాను కదా, ఎక్కువ యశ్విన్వే పెట్టేసాం అనమాట. మిగతా వాళ్ళు అందరూ ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు, ఎందుకంటే గుర్తుగా ఉంటాయి కదా. సో మనకి ఇవే. సో ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా నేను మా యశ్విన్ ఎలా ఉన్నాము ఫ్రెండ్స్, ఎలా ఉన్నాము కమెంట్ అయితే చేసేయడం మర్చిపోవద్దు, ఓకేనా? ఇంకా తక్కువ షీట్లతోనే ఇలా సింపుల్గా అయితే చేయించుకున్నామండి. ఇక మా ముగ్గురం కేక్ కటింగ్, ఇంకా మా యశ్విన్ ఫొటోసే ఉంటాయి ఎక్కువ. మిగతా వాళ్ళు ఎవరివి ఎక్కువ యాడింగ్ అయితే చేయలేదు. ఇక్కడ నేను మా యశ్విన్కి అయితే కేక్ తినిపిస్తున్నాను అనమాట ఫస్ట్గా. ఇదిగండి. ఇది మేము తమ్ముళ్ళు ఇద్దరు, వీళ్ళు అంటే ఆడపడుచు పిల్లలు వాళ్ళిద్దరు. సో కనిపిస్తున్నారా ఫ్రెండ్స్? ఇదిగండి, లైటింగ్ వల్ల కొంచెం కనిపిస్తట్లేదు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా మా ఆయన తరఫు నుంచి వాళ్ళందరూ వీళ్ళు అంటే బావగారు వాళ్ళని, మరిది, బాబాయ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ఫ్రెండ్స్, తినక బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే. కనిపిస్తున్నాయా పిక్స్? ఇలా తీసాం ఫ్రెండ్స్, చాలా తక్కువ బడ్జెట్తోనే సింపుల్గా అయితే చేసుకున్నామండి. ఇంకా ఈ గెటప్లో అయితే యశ్విన్ భలే ఉంటాడు. ఫొటోస్ అసలు ఫుల్ ఫోటో తీయమంటే తీయలేదండి ఫోటోగ్రాఫర్. ఇక్కడే కొంచెం ఫీల్ అయ్యాం మేము. ఈ ఫొటోస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. యశ్విన్ అయితే గెటప్ చూసారు, మంచి స్టిల్స్ చూసారా ఎలా ఇచ్చాడు. ఇక్కడైతే మా హస్బెండ్ ముద్దు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఇంకా పెద్దోళ్ళు అనమాట, అత్తయ్య మామయ్య. ఇంకా మా అంబికారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇది. సో ఇక్కడ సిస్టర్ వాళ్ళ ఆయన,
ఫ్రెండ్స్ వీళ్ళు, తినొక ఫ్రెండ్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే. వావ్, ఇది చూడండి ఎంత మంచిగా మెరుస్తున్నారు కదా. సో చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే పింక్ కలర్ ఈ డ్రెస్లో చాలా బాగున్నాడండి యశ్విన్ అయితే. ముద్దుగా క్యూట్గా అనిపించింది. అసలు ఫొటోస్ చూస్తే ఒక 1 అవర్ పాటు వదిలిపోద్ది అవ్వదండి, అలా చూస్తూనే ఉంటాం కదా మనం. సో అంబిక వాళ్ళ ఫ్యామిలీ, పిన్ని వాళ్ళు, ఆడపడుచు వాళ్ళు, ఇంకా ఫ్రెండ్ అన్నీ అనమాట, కుమారన్నయ్య. సో ఫ్రెండ్ వాళ్ళ మా తోటకోడల వాళ్ళ అన్నయ్య, అలానే వాళ్ళ ఆవిడ మరదలు, బాబాయ్ అనమాట. యశ్విన్కి మామ అవుతాడు, పిన్ని వాళ్ళ ఆయన అంటే ఆడపడుచు వాళ్ళ ఆయన. మస్తుగా ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు ఆ రోజైతే ఫుల్గా. సో మళ్ళీ మా ఫ్యామిలీ ముగ్గురమే. ఇక్కడేమో అక్క వాళ్ళ ఫ్యామిలీ అంతానా, అక్క వాళ్ళ ఫ్యామిలీ, కూతురు, అల్లుడు, వాళ్ళ ఫ్యామిలీ. తినంటే చాలా ఇష్టం యశ్విన్కి. టూక్షి అని చెప్పేసి వస్తే మాత్రం అస్సలు వదలడు. తనైతే చాక్లెట్ కూడా గిఫ్ట్గా ఇచ్చింది యశ్విన్కి. సో షీట్లు చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చాయండి ఫొటోస్. ఇంకేం చేశాడంటే ఫోటోగ్రాఫర్కి నచ్చలేని విషయం ఏంటంటే మంత్లీ బర్త్డే పిక్స్ పెట్టలేదు అంతే, మిగతావన్నీ బాగానే పెట్టారు. ఇంకా చిన్న అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా, ఇది పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, అలా ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఇక్కడ కూడా ఇక్కడ వదినాలు, పిన్ని, వదిన వీళ్ళందరూ మా వాళ్ళు అనమాట. ఇంక యశ్విన్ చూడండి ఇక్కడ ఎంత మంచిగా లాఫింగ్ చేస్తున్నాడు, క్యూట్గా ఉన్నాడండి. అప్పుడు పాడైపోయాడు. ఇంక ఇక్కడైతే నేను ఒక స్టిల్ అయితే ఇచ్చాను ఎత్తుకుంటూ ఇలా ఈ విధంగా. ఇంకా మామయ్య, బావగారు, మామయ్య గారు మొత్తం అనమాట మా ఫ్యామిలీ వీళ్ళు. సో మళ్ళీ ఫ్రెండ్ వీళ్ళందరూ అమ్మ వాళ్ళ తరఫు నుంచి, నాన్నల తరఫు నుంచి అక్క, వదిన, ఇంకొక వదిన వదిన పాప సారిక, వీళ్ళందరూ. సో ఇక్కడ కూడా ఇదంతా ఫ్యామిలీ పిక్ అనమాట. ఇది మా ఫ్యామిలీ పిక్, తోటకోడలు అందరూ. మీ పిక్ బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదిగండి తక్కువ షీట్లేనండి, కానీ అలా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అలా పెట్టినామంటే. ఇక్కడ చూడండి యశ్విన్ ఎంత మంచిగా క్యూట్గా అన్నాడు. సో ఇక అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇలా. ఇంకా గణేష్ మిస్ అయిపోయాడు, హైదరాబాద్లో ఉంటాడు తను. సో తను మిస్ అయిపోయాడు. కుమార్ అయితే అటెండ్ అయ్యాడు అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇంకొక స్టిల్. ఇంకా ఫ్యామిలీ పిక్ చెప్పాను కదా, ఒక ఫ్యామిలీ పిక్స్ ఎక్కువ ఉంటాయని. సో మామయ్య వాళ్ళ తమ్ముడు, సో వాళ్ళ మనవరాలు పట్టుకొని తను, మనవని పట్టుకొని తిను, ముగ్గిద్దరు అయితే ఇలా తీయించుకున్నారు. ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండ్, ఇంకా డిగ్రీ క్లాస్మేటు ఉమా. సో ఇంకా ఫ్రెండ్స్ అన్నయ్య, వదిన, ఫ్రెండ్ మహాలక్ష్మి, తిని కూడా బెస్ట్ ఫ్రెండ్, జాబ్ కొలిక్, ఇంకా సిస్టర్, తిని కూడా ఫ్రెండే, తేజ తిను నా ఫ్రెండ్. ఇంకా ఇదిగోండి అత్తయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళంటే ఇక్కడ పిన్ని వాళ్ళు అనమాట, అనుష, దిల్లు, తిరుము, అంబిక, వీళ్ళంతా ఇంకా మమ్మీ వాళ్ళ తరఫు నుంచి అనమాట, అత్త వాళ్ళు అనమాట వీళ్ళు. ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు వీళ్ళు, క్యూటీస్, ప్రసు అండ్. ఈ ఫోటో బాగుంది కదా, యశ్విన్ ఎత్తుకుంటూ. నేను అసలు ఉండలేదు కొంతసేపు అయితే ఫొటోస్ కనుగనే. ఇంకా బేబీ టబ్లో ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? టబ్లో పిక్ ఇది. ఇదిగండి స్టిల్స్. నాకు కనిపించట్లేదు ఇక్కడ చెప్పడానికి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఫుడ్ అండి, డిన్నర్ విషయంకి. ఇంకా అన్నీ తీయలేదు చెప్పాను కదా, కొంచెం తీసారు ఫొటోస్ అయితే. ఇంక అందరు కూర్చొని తీసుకున్న పిక్స్ అనమాట ఫుడ్ తిన్నప్పుడు. ఇంకా నేను మా యశ్విన్ అప్పుడు కొంచెం సన్నగా ఉన్నాను, ఇప్పుడే మళ్ళీ ఇలా లడ్డూలాగా వచ్చేసాను. ఇది ఇంకా డ్రెస్తో అనమాట. నేను మా యశ్విన్ ఇంకా మా ముగ్గురం అయితే ఇలా తీయించుకున్నాం అనమాట. కనిపిస్తున్నారా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మా యశ్విన్ ఫస్ట్ బర్త్డే అయితే చేసాము. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఈ విధంగా ఇక్కడ ఒక స్టిల్ అయితే ఇచ్చాము. ఇక్కడ తాతయ్యతో స్టిల్ ఇచ్చాడు, ఇక్కడ అమ్మ, తమ్ముడు అంటే పిన్ని వాళ్ళ అబ్బాయి, సో పిన్ని వాళ్ళ అల్లుడు అనమాట. సో అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట, అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళు ముగ్గురు. మాయ, అక్క,
అమ్మమ్మ, బాబాయ్. సో ఇక్కడ వీళ్ళు అనమాట మా ఇంటి దగ్గర వాళ్ళు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాడు యశ్విన్, క్యూట్గా ఉన్నాడు కదా, చాలా క్యూట్ అయితే అనిపించాడు నిజంగానండి. 3 ఫొటోస్ బాగా నచ్చాయి నాకు. ఈ డ్రెస్లో ఫొటోస్ అన్నీ మంచిగా ఉన్నాయి. ఇదిగండి ఫోటో కూడా బాగుంది కదా. సో ఈ విధంగా అయితే బర్త్డే చేసామండి. ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కొలీగ్స్, ఫ్రెండ్స్ ఇదే అండి. ఈ విధంగా అయితే చేయించాము యశ్విన్ బర్త్డే. పిక్స్ ఎట్లా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసేయండి. ఇంకా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే యశ్విన్ ఫొటోస్ అయితే పెట్టాను. ఇంకా అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫోటో కనుక మిస్ అయ్యి నేను చెప్పకపోతే సారీ టు ఆల్, వాళ్ళకి సారీ చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఇదండి, ఎలా ఉన్నాయో యశ్విన్ బర్త్డే పిక్స్ నాకైతే కమెంట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ.